వరకు మోకరించగలిగితే మోకరించండి, లేకపోతే నిలబడదాం. రారి చూతము రాజసుతుని రేయి జననామాయను. రారి చూతము రాజసుతుని రేయి జననామాయను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజితంబగు తేజమదిగో, రాజితంబగు తేజమదిగో. రారి చూతము రాజసుతుడి రేయి జననామాయను. ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరు. దేవా, గడిచిన కాలం అంతయు మమ్మల్ని మీ కౌగిట్లో భద్రపరిచారు, స్తోత్రాలు. నూతన దినం ఇచ్చారయ్యా, నీకు వందనాలు. మీ జన్మ ఆరాధనలోనికి నడిపించారు, నీకు స్తోత్రాలు. ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి సహాయము చేయము తండ్రి అని ప్రతి ఒక్కరము ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధివగు మా దేవా, సర్వోన్నతుడా, మహిమోన్నతుడా, కృపగల యేసయ్యా, కనికర పూర్ణుడా, గనుడా, గొప్ప దేవా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, మా ప్రాణప్రియుడా, మా ప్రాణరక్షక, నీకు వందనాలు, స్తోత్రములు, ప్రణతులు. ఈ 2025వ సంవత్సరములో మొదటి దినం మొదలుకొని 11 మాసాలు నీ రెక్కల చాటున భద్రపరిచారు, స్తోత్రాలు. అనేక గండములు, ప్రమాదములు, ఇబ్బందులు, బలహీనతలు, శోధనలు, వ్యాధులు, బాధలు, బంధకాలు, అనారోగ్యం, వీటన్నిటి నుండి విడిపించి ఈ 12వ మాసాన్ని మా జీవితంలో మీరు బహుమానముగా ఇచ్చి క్షణక్షణం, ప్రతి క్షణం, ప్రతి దినము నీ ఆరోగ్యకరమైన రెక్కలు చాటున భద్రపరిచి నేటి దినమంది ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయబడిన ఈ స్త్రీల క్రిస్మస్ లోనికి మమ్మల్ని నడిపించారు, నీకు స్తోత్రాలు. మా వలే రావలసిన ప్రతి బిడను మందిరంలోనికి నడిపించండి. మందిరము నీ ప్రజలతోనూ, ప్రజల్ని ఆత్మతో నింపండి అయ్యా, నీకు స్తోత్రాలు. నీ ఆత్మాభిషేకం మాపై కుమ్మరించండి. పాటల ద్వారా మీరు మహిమ పొందుకున్నారు, చదవబడిన వాక్యము ద్వారా మీరు మహిమ పొందారయ్యా, స్తోత్రాలు. వాక్యము ధ్యానించడానికి నిలబడి ఉండగా చుంటి తేనె దారుల కంటే మధురమైనవి మీ మాటలు. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం మేలైనదయ్యా, నీకు స్తోత్రాలు. అలనాడు వాక్కుని పంపి బాగు చేశారు. మీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలిగిను. అది తెలివి లేని వారికి తెలివినిచ్చిన మీ గ్రంథములు రాయించారయ్యా, స్తోత్రాలు. మనుషుడు రొట్టె వల్ల కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారని సెలవిచ్చారు, నీకు వందనాలు ప్రభా. ఈ దినమున మా అందరికీ ఎటువంటి వాక్యాహారం అవసరము అటువంటి వాక్యాహారం అందించండి. అలనాడు లూదియా హృదయాన్ని తెరిచినట్లుగా నేటి దినమందు మా అందరి హృదయములు తెరిచి మీరు మాతో మాట్లాడి మహిమ పొందుమని సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అని వాగ్దానము చేసినాం. వాక్యమైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడలారా, దేవుని యొక్క దివ్య ఆశీర్వాదాలు వాక్యమైన ప్రభు మనకెల్లరికూ అనుగ్రహించును గాక. కూర్చుందాం. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడలారా, దేవుని మహా కృపను బట్టి, దైవజనుల యొక్క ప్రేమను బట్టి మీ మధ్యకు రావడానికి దేవుడు ఎంతో కృప చూపించారు. అందుని బట్టి దేవునికి ఎన్నో వందనాలు. నన్ను ఆహ్వానించిన దైవజనుల కుటుంబానికి కూడా మరొక మారు వందనాలు తెలియజేస్తున్నాం. గడిచిన 11 మాసాలు కూడా కదండి, దేవుడు మన జీవితంలో అనేక గండములు తప్పించారు. గండాలు తప్పించిన దేవునికి ఏం పెట్టాలి?
దండాలు పెట్టాలి కదా. కంటికి కనబడనివి, హృదయానికి గోచరము కానివి, చెవులకు వినబడనివి ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో దేవుడు ఎన్నో చేసి ఈ దినాన్ని చూడలేని వారు చాలా మంది ఉన్నారు. వాళ్ళకంటే గొప్పవారము, గనులము, శ్రేష్ఠులము, భక్తిపరులము కానప్పటికీ దేవుని యొక్క మహా ఉచితమైన కృపను బట్టి ఈ రీతిగా సజీవులుగా ఉన్నాము. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ దినమున స్త్రీల క్రిస్మస్. ఏ క్రిస్మస్ అండి? స్త్రీల క్రిస్మస్. ఆకాశ మహాకాశాలు పట్టజాలనటువంటి దేవుడు జానెడు గర్భములో ఇమిడిపోయి ఈ లోకములోనికి నరుడుగా దిగి రావడాన్ని తలంచుకొని మనము ఎలా వచ్చాడండి దేవుడు? నరుడుగా. ఆకాశమేమో ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, నిత్యము వేవేల దూతలతో పరలోక పరిశుద్ధులతో 24 పెద్దలతో కూడా నిత్యము సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడుచున్నది. నరుడుగా దిగి వచ్చారు. ఆయన నరుడుగా దిగి రావడాన్ని తలంచుకుని మనమందరము క్రిస్మస్ పండగ అనేది చేస్తున్నాం. క్రిస్మస్ అంటే ఏంటో చెప్పండి? క్రిస్మస్ అంటే నిజంగా చెప్పాలి. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. ఆరాధన అంటే నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించండి. అసలు దేవుడు ఎందుకు ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది? దేవుడు దేవుడుగా కాకుండా నరుడుగా దిగి వచ్చారు. సర్వ సృష్టిని 5 రోజుల్లో మాట ద్వారా కలుగునుగాక కలుగునుగాక అని కలగజేసి 6వ దినమున తన పోలిక తన జీవము తన ఆత్మ ఇచ్చి తన పోలికన నరులను కలగజేస్తారు. దేవుడు నరులను కలగజేసినప్పుడు అంతా పరిశుద్ధంగానే కలగజేస్తాడు. ఏ పాపం అనేది ఏమీ లేదు. ఎందుకంటే తన పోలికలోనే మనలను కలగజేస్తారు. కలగజేసి మీరు ఫలించండి, మీరు అభివృద్ధి చెందండి, మీరు విస్తరించండి, భూమిని నిండించండి, దాన్ని ఏలండి అనే సృష్టి అంతటిని మనకి దేవుడు అప్పగించారు. పాపం అనేది లేదు, భయం అనేది కూడా లేదు. ఎప్పుడైతే దేవుడు చేయొద్దన్నది చేశారో ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు చెప్పింది చెయ్యకపోయినా పాపమే, వద్దు అన్నది చేసినా పాపమే. ఎప్పుడైతే ఆదాము గారికి బాల్యము లేదు, యేసు ప్రభు వారికి వృద్ధాప్యము లేదు. ఆదాము గారికి అన్నీ కూడా దేవుడే కదండి. తల్లి తండ్రి అన్నీ దేవుడే. ఎప్పుడైతే ఈ తోటలోనివి అన్నీ తినండి ఇది ఒక్కటే చేయొద్దంటే ఏదైతే చేసినారో తోటలోండి గెంటి వేయబడ్డారు. అప్పుడు వాళ్ళకి భయం అనేది వేసింది కాబట్టి చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. అప్పుడే వస్త్రాలు లేవని ఆకులు చుట్టుకున్నట్లుగా మనము చూస్తాం. ఇక్కడ ఈ లోకంలో అన్నిటి నుండి విడిపించేవారు ఉన్నారేమో గాని పాపము నుండి విడిపించేవారు ఎవరు లేరు. గనక అపోస్తులైన పౌలు అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. కాబట్టి పాపము లేనివాడే రావాలి. ఏమండి? ఒక పాపి మరొక పాపిని రక్షించి పరలోకానికి తీసుకెళ్ళలేడు. కాబట్టి పాపము లేనివాడు ఈ లోకానికి వచ్చి పాపిని రక్షించాలి. దేవుడే ఎందుకు దిగి రావాలి? దేవుడు నువ్వు జంతు రూపములో వస్తే తరిమి కొడతారు, దేవదూతల రూపములో వస్తే భయపడతాడని దేవుడే నరుడుగా ఈ లోకానికి
దిగి వచ్చారు. ఆయన రాకను తలంచుకొని మనము క్రిస్మస్ పండగ అనేది చేస్తున్నాం. క్రీస్తు లేని పండగ పండగ కాదు, ఇది దండగ. ఏమండి? మీరు చేసే పండగలో ప్రభు ఉంటే అది పండగ గాని, ఆయన లేకుండా ఏది చేసినా అది పండగ కాదు. ఏమవుతుంది? దండగ. అసలు క్రిస్మస్ అంటే ఏంటో తెలుసుకోకుండా చేసేది ఏం కాదు, పండగ కాదు. అయితే దేవుడు ఆదికాండములో దుఃఖములో ఉన్న ఆదామవ్వ గారికి వాగ్దానం చేశారు. ఆదికాండం 3:15లో, నేను మీలో నుండే వస్తాను. రక్షకుడు ఎవరిలో నుండి వస్తాడు? మీలో నుండే వస్తానని. అప్పటి నుండి ఆదికాండములో అవ్వమ్మ గారు చూశారు. తర్వాత అబ్రహాము గారు ఎదురు చూశారు వస్తారని. తర్వాత షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక అని షేము గారు చూశారు. ద్వితీయోపదేశ కాండం 18:18లో నా వంటి ప్రవక్త మీలో నుండి వస్తారని ద్వితీయోపదేశ కాండములో ఒక అన్యుడైన బిలాం అంటాడు, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున్నట్టు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించని బిలాము గారు. తర్వాత కీర్తనాకారుడు అంటాడు, కుమారుని ముద్దు పెట్టుకుని లేని యెడల ఆయన కోపించునని. యెషయా గ్రంథకర్త అంటారు, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టుదురని. మరలా అదే యెషయా గ్రంథకర్త 9:2లో అంటాడు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించునని, ఏలైనగా మనకు శిశువు పుట్టును అని చెప్తారు. మీకా గ్రంథకర్త అంటాడు, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా వారి ప్రధానులను స్వల్ప గ్రామమైన ఇశ్రాయేలు ఏలబోవాడు నీలో నుండి వచ్చునని. మలాకి అంటాడు, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయును. ఈ రీతిగా పాత నిబంధన భక్తులందరూ కూడా వస్తానని చెప్పిన యేసు ప్రభువారి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తారు. అపోస్తులైన పౌలు గలతీ పత్రిక 4:4లో అంటారు, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, ఈ దినాన మరి యేసు ప్రభువారు ఈ లోకానికి నరుడుగా రావడము, ఇది రక్షణార్థమైన రాకడ. నిజమే. ఈ దినాన మనం అందరము స్త్రీల క్రిస్మస్ లోనికి వచ్చాం. లోకములో పల్లె యందు క్రిస్మస్, పట్నమందు, దేశమంతా, లోకమంతా, చిన్నవారి, పెద్దవారి, పేదవారి, గొప్పవారి కదా. ఇది క్రిస్మస్ మీ ఊరి వారికేనా? మా ఊరు వాళ్ళు కూడా చేసుకోవచ్చా? చెప్పండి. ఈ గొల్లగుడుమా, గొల్లపల్లి వాళ్ళకి మాత్రమేనా క్రిస్మస్? మేము కూడా చేసుకోవచ్చా? చెప్పండి. పల్లె యందు, పట్నమందు, దేశమంతా, లోకమంతా, చిన్నవారి, పెద్దవారు. ఇది ఈ కులం వారికేనేమైనా ఉందా? లేదు. కుల, మత, జాతి, విభేద, ఊర్లు తేడా లేకుండా అన్ని ఊర్లు వాళ్ళు చేసుకోవచ్చు ఈ పండగ. దేవునికే మహిమ కలుగును గాక. కొన్ని పండగలు కొన్ని ప్రాంతాలకే పరిమితం. ఇప్పుడు జనవరి నెలలో ఒక పండగ చేస్తారు అన్యులు, సంక్రాంతి. ఇది ఆంధ్రాలో బాగా చేస్తారు. దసరా ఇది కర్ణాటక ప్రాంతంలో బాగా చేస్తారు. ఓనం అనే ఒక పండగ ఉంటది, అది కేరళలో బాగా చేస్తారు. దీపావళి ఇవన్నీ కూడా రాజస్థాను, పంజాబ్ అటు సైడ్ వాళ్ళు బాగా చేస్తారు. కానీ క్రిస్మస్ ప్రపంచం అంతటా చేస్తారు. దేవునికే మహిమ కలుగును గాక. తెలిసి చేసేవారు కొందరు, తెలియక చేసేవాళ్ళు కొందరు. ఆచార క్రిస్మస్, ఆచరణ క్రిస్మస్. ఆచార క్రైస్తవులు సంవత్సరానికి ఒకసారి చర్చికి వస్తారు. ఎవరండి? ఆచార క్రైస్తవులు. వీళ్ళకి క్రిస్మస్ అంటే కేకు, పాటలు, డాన్సు, భోజనాలు అంతే. అసలు క్రిస్మస్ అర్థం వాళ్ళకి తెలీదు. వీళ్ళు ఆచార క్రైస్తవులు, మనము ఆచరణ క్రైస్తవులము. ఏంటండి? నామకార్థ క్రైస్తవులు,
నిజ క్రైస్తవులు. మనము నామకార్థ క్రైస్తవులమా? నిజ క్రైస్తవులమా? మీకందరికీ మాటలొచ్చని నాకు సింధు అమ్మగారు చెప్పారు. వచ్చు గదండీ! ఆ! కదండీ! నిజ క్రైస్తవులమా? నామకార్థ క్రైస్తవులమా? ఆ! నిజ క్రైస్తవులమే. నిజ క్రైస్తవులు పండగ ఆచరించే విధానం వేరు. నామకార్థ క్రైస్తవులంటే ఏదో పాస్టర్ గారు పిలిచారు, వెళ్ళాలి, కేక్ పెడతారు, లేదా స్టారు, క్రిస్మస్ ట్రీ ఉంటే క్రిస్మస్. బహిరంగ క్రిస్మస్సు, అంతరంగ క్రిస్మస్సు. బహిరంగ క్రిస్మస్ అంటే లోకములో కనబడేది. అంతరంగ క్రిస్మస్ అంటే ప్రభువుని చూచి చేర్చుకొని ఆరాధించేది అంతరంగ క్రిస్మస్. ఈ దినాన నిజ క్రైస్తవులుగా, క్రీస్తు నామధారులుగా మనకు క్రిస్మస్ అంటే ఏంటి అంటే, మొట్టమొదటిది సంతోషించుటయే క్రిస్మస్. ఏంటండి? క్రిస్మస్ అంటే మీకు బాధా? సంతోషమా? ఏ సంతోషం మీలో కనిపించట్లేదే? ఏమండి? మనము మనసారా నవ్వి ఎన్ని రోజులైపోయిందో. ఒకప్పుడు ఇక్కడ నవ్వితే వీధి చివరకి వినపడేదేమో. అవునా? ఇప్పుడు నవ్వే కరువైపోయిందా? నవ్వండి, నవ్వండి. మనసారా నవ్వండి. ఆ నవ్వునిచ్చిన యేసయ్యను నమ్మి నవ్వండి. మీకు మీరే ఆలోచించుకోండి. నిజమే గదా! నేను గట్టిగా నవ్వి ఎన్నాళ్ళు. మొట్టమొదటిగా నిజ క్రైస్తవులుగా క్రీస్తు నామధారుడిగా నిజ క్రిస్మస్ ఏంటంటే సంతోషించుటయే క్రిస్మస్. తూర్పు దేశపు జ్ఞానులు ఆకాశంలో ఒక వింత తార ఉద్భవించింది. అది ఒక రక్షకుని యొక్క జన్మాన్ని తెలియజేస్తుందని వారు తమ దేశము నుండి ప్రయాణమై వచ్చారు. తల్లి అయిన మరియను, శిశువును చూచి ముందు ఆ వార్త వినగానే వారు అత్యానంద భరితులయ్యారు. ఏమయ్యారు? ఆనందం వేరు, అత్యానందము వేరు. నువ్వు అడగగానే నీకేదో ఒక కోరిక ఉంది. దేవుడు నువ్వు అడగగానే ఇచ్చారు. అది ఆనందము. నువ్వు అడగకుండానే దేవుడిచ్చాడంటే అది అత్యానందం. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చేది అత్యానందం. కదండీ! ఈ జ్ఞానులు అత్యానంద భరితులయ్యారు. అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చారు. ఈ దినమున ఏది? ఎవరి జీవితంలో అత్యానందం కనిపిస్తుంది? సంతోషించుటయే క్రిస్మస్. యేసు ప్రభువారు లూకా సువార్త 15 అధ్యాయం. ఇది సంతోష అధ్యాయం. ఏ అధ్యాయం అండి? ఇక్కడ ప్రియమైన విశ్వాసులారా, తూర్పు దేశపు జ్ఞానులు అత్యానంద భరితులైతే గొర్రెల కాపర్లకి ఇది మహా సంతోషకరమైన సువర్తమానం. ఆనందం వేరు, అత్యానందం వేరు. సంతోషం వేరు, మహా సంతోషం వేరు. జ్ఞానులు విన్నప్పుడు ఆనందమే, వచ్చి చూచిన తర్వాత అత్యానందం. యేసు ప్రభువారు ఈ 15 అధ్యాయంలో ఉపమానాలు చెప్పారు. ఒకాయనకి 100 గొర్రెలున్నాయి. ఎన్ని గొర్రెలు? 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది. 99ని వదిలిపెట్టేసి తప్పిపోయిన ఒక గొర్రెను వెతికాడు. దొరకగానే ఆయన ఏం చేశాడంట? ఏమండి? సంతోషించినట్లుగా మనము చూస్తాము 5, 6 వచనాల్లో. గనక అది దొరికినప్పుడు సంతోషముతో దాన్ని భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి స్నేహితులను, పొరుగు వారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును కదా. ప్రియమైన విశ్వాసులారా, సంతోషమే. ఇది ఎక్కడా దొరకదు. మీ గొల్లపల్లిలో ఏ షాపులో అయినా దొరుకుద్దా? చెప్పండి. సంతోషం అనేది కొనుక్కునేదా? 100 రూపాయలకింత, 1000 రూపాయలకింత అని కొనుక్కునేదా? ప్రభువును బట్టి ఎప్పటికప్పుడు సంతోషంగానే ఉండాలి. తప్పిపోయిన గొర్రె దొరకగానే సంతోషించాడు. ఒక ఆమెకు 10 వెండి నాణ్యాలున్నాయి అదే అధ్యాయములో. అందులో ఒక నాణ్యం పోగొట్టుకుంది. దొరకగానే ఆమె ఏం చేసింది? 9వ వచనములో, అది దొరికినప్పుడు
తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకునిన నాణ్యము దొరికినదని వారితో చెప్పాను కదా. ఏం చేయమంటుంది? ఆ గొర్రె దొరికినప్పుడు ఆయన అంటున్నాడు, నాతో మీరేం చేయండి, సంతోషించండి అని. అలాగే నాణ్యము దొరికినప్పుడు ఈమె కూడా ఏమంటుంది, మీరు నాతో కూడా ఏం చేయండి, సంతోషించండి. అలాగే ఒక ఆయనకి 2 కొడుకులు. ఏమండి? అందులో ఒక ఆయన అన్నాడు, నానా నాకు రావాల్సిన ఆస్తి నాకు ఇచ్చేయి. ఆస్తి తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. స్నేహితులతో తిరిగాడు, తాగాడు, తిన్నాడు. డబ్బంతా అయిపోయింది. స్నేహితులు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. తినడానికి తిండి లేదు. పందులు తినే పొట్టు తింటున్నాడు. ఏం తింటున్నాడు చెప్పండి? ఎంత దీన స్థితిలోనికి వచ్చాడు. వాళ్ళ ఇంట్లో కొన్ని వందల మంది పని వాళ్ళు ఉన్నారు కదా. కానీ అక్కడి నుండి తప్పిపోయి వచ్చి పందులు తినే పొట్టు తింటున్నప్పుడు ఎవరు గుర్తొచ్చారు? తండ్రి గుర్తొచ్చారు. నా ఇంట్లో అనేక మంది పని వాళ్ళు ఉన్నారే, ఇదేంటి నా పరిస్థితి అని తిరిగి వెళ్ళినప్పుడు తండ్రి ఏం చేశాడు? 15వ అధ్యాయం 24వ వచనం. చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడ సాగిరి. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ మనము చూస్తే మొట్టమొదటిది సంతోషించుటయే క్రిస్మస్. తెలియకుండగానే డిసెంబర్ వస్తుందంటే ఏదో సంతోషం కదా, ఏదో సంతోషం మనకు తెలియదు, అదొక ఆనందం. రెండోది సాగిల పడుటయే క్రిస్మస్. సంతోషంగానే ఇక్కడికి వచ్చాం. సంతోషంగా వచ్చారా, బాధతో వచ్చారా? సంతోషంగా ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. సంతోషంగానే ఉన్నామా? దేవునికే మహిమ కలుగును గాక. సంతోషించుటే క్రిస్మస్. ఇది ఎక్కడ దొరికేది కాదు, ఎవరు ఇచ్చేది కూడా కాదు, అలాగనే అప్పు తీసుకునేది కూడా కాదు. రెండోది సాగిలపుడుటయే. ప్రభువు పుట్టారనే వార్త వినగానే తూర్పు దేశపు జ్ఞానులు సంతోషించారు. రెండోది సాగిల పడ్డారు. ఏం పడ్డారు? సాగిల పడ్డారు, పూజించారు. వాళ్ళు జ్ఞానులే, గొప్పవాళ్లే అయినప్పటికీ పసి బాలునికి ఏం చేశారు? సాగిల పడ్డారు. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు. గనక ఈ దినాన దేవుని సన్నిధిలో సాగిల పడాలి. మన భక్తి ఎలా అయిపోయింది? దేవానికి స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్ అలా అయిపోయిందా? చెప్పండి. భక్తి ఉందా? కన్నీటి ప్రార్థన ఉందా? భక్తి బొబ్బు ఉంటుంది. చర్చిలోకి వచ్చాకే నిద్ర వస్తుంది. ఎక్కడికి వచ్చాక నిద్ర వస్తుంది? చర్చిలోకి వచ్చాక. ప్రయాసపడి భారం మోయించిన వారలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తానన్నాడని ఎక్కడికి వచ్చే నిద్రపోతాం. ముసలమ్మ ముచ్చట్లు చెప్పినంతసేపు నిద్ర రాదు, సీరియళ్ళు చూసినంతసేపు నిద్ర రాదు, లోక వార్తలు చెప్పుకున్నంతసేపు రాదు, కానీ ఎక్కడికి వస్తుంది? ఇక్కడికి వచ్చే. అలాంటిదే కాదు, మీరు మంచి వాళ్ళు. దేవునికే మహిమ కలుగును గాక. ఏమండి? దేవుని సన్నిధిలో సాగిల పడాలి అన్నాడు. తూర్పు దేశపు జ్ఞానులు సాగిలపడి నమస్కారము చేశారు. ఏమండి? ప్రభువే ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అన్నాడు దేవుడు తన్ను తాను తగ్గించుకుని జానెడు గర్భములో ఇమిడిపోయి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకుని మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై ఆయన తన్ను తాను తగ్గించుకొని, ఏమండి? దేంట్లోకి దిగి వచ్చారు? పశువుల పాక. మనం ఏమన్నా మన పిల్లల్ని పశువుల పాకల్లోనూ రోడ్ల మీద కంటున్నామా? పోనీ అక్కడ ఏమన్నా పడుకోబెడుతున్నామా? కాదు కదా. నిత్యము వేల దూతలతో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని స్తుతింపబడే దేవుడే ఏమండి జానెడు గర్భములో ఇమిడిపోయి పశువుల పాకలోనికి దిగి వచ్చారు. ఎందుకు వచ్చారు ఆయన?
నీకోసం నా కోసం ప్రాణం పెట్టడానికి వచ్చారు. నిన్ను నన్ను రక్షించడానికి వచ్చారు. పరిచారము చేయించుకోవడానికి రాలేదు గాని చేయడానికి వచ్చారు. ఏమండి? నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చారు. గొర్రెలకు జీవము కలగడానికి, అది సమృద్ధిగా కలగడానికి వచ్చారు. నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ఆయన పొత్తి వస్త్రములు కట్టుకుని దీనుడుగా రిక్తుడుగా మరణము పొందునంతగా మన కోసం ప్రాణం పెట్టిన వాళ్ళు ఎవరున్నారు? మన కోసం రక్తం ధారపోసిన వాళ్ళు ఎవరున్నారు? ఏమండి? తూర్పు దేశపు జ్ఞానులే ఒక చిన్న బాలునికి వాళ్ళు తమ జ్ఞానాన్ని, తమ యొక్క హోదాని అన్ని పక్కన పెట్టి సాగిలపడి ఏం చేస్తున్నారు? నమస్కారము చేస్తున్నారు. గనక దేవుని మందిరములోనికి రాగానే ముందు లోకము, లోక తలంపు, లోక ఆచారాలు, జరిగినవి, జరుగుచున్నవి, జరగబోయేవి అన్నీ పక్కన పెట్టి మనం ముందుగా ఏం చేయాలి? మోకరించి ఏం చేయాలి? నమస్కారము చేయాలి. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. 100 సంవత్సరాల అబ్రహాము ఆదికాండం 18వ అధ్యాయములో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలుగా వస్తే నేల మట్టుకు వంగి నమస్కారం. ఇప్పుడు మనము నరుని ఆయుష్కాలము 70, అధిక బలం ఉంటే 80. అప్పుడు దాకా ఎందుకు? 30 వస్తేనే కూర్చుంటే లెగలేము, లెగిస్తే కూర్చోలేము. 100 సంవత్సరాల అబ్రహాము పరిగెట్టాడు, నేల మట్టుకు వంగి నమస్కారము చేశాడు. దేవునికి స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి. నేను నీకు చూపించు దేశానికి వెళ్ళు అన్నప్పుడు దేవుని మాట కాదనకుండా వెళ్ళినటువంటి అబ్రహామే 100 సంవత్సరాలప్పుడు ఏం చేశాడు? సాగిలపడి నమస్కారము చేశాడు. అలనాడు తూర్పు దేశపు జ్ఞానులు సాగిలపడ్డారు. ఇది నా మొట్టమొదటిగా సంతోషించుటయే క్రిస్మస్. రెండోది సాగిలపడుటయే. వచ్చిన మనం అన్నీ మర్చిపోవాలి. ఏమున్నా మందిరం బయటే వదిలేయాలి. జరిగేవి, జరుగుచున్నవి, ఇక రానున్న దినాల్లో జరగబోయేవి అన్ని ఎక్కడ వదిలిపెట్టేయాలి? బయటే వదిలిపెట్టాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకు ప్రభువుకి మనం అంతే కదండి. అసలు ఏం మాట్లాడట్లేదు. నన్నేదో వింత జంతువులాగా చూస్తున్నారనమాట. నేను మీలాగా మనిషి. దేవునికే మహిమ కలుగును గాక. అంతేనంటారా? ఓకే. సంతోషించుటయే క్రిస్మస్. రెండవది సాగిల పడుటయే. అనగా యేసు ప్రభు వారు పుట్టారనేది మీకు సంతోషమే. వచ్చిన మీరు ఆయనకు సాగిలపడి ఏం చేయాలి? నమస్కారం చేయాలి. మూడవది సమర్పించుటయే క్రిస్మస్. తూర్పు దేశపు జ్ఞానులు వార్త విన్నారు, సంతోషించారు, వచ్చి సాగిలపడి పూజించారు. ఇప్పుడు బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా తీసుకొచ్చారు. తమ పెట్టెలు విప్పి అని మనము చూస్తాం. బంగారము దైవత్వానికి ముంగుర్తు. ఏమండి? సాంబ్రాణి యాజకత్వానికి ముంగుర్తు. బోళము యేసు ప్రభువారి యొక్క మరణానికి ముంగుర్తు. అలనాడు యేసు ప్రభువారిని చూడడానికి వచ్చిన వారు బంగారము, సాంబ్రాణి, బోళమును కానుకలుగా ఇచ్చారు. ఈ దినమున ఈ స్త్రీల క్రిస్మస్ పండుగలోనికి వచ్చిన మనము, మీరు ఏమి కానుక ప్రభువుకు తీసుకొచ్చారు? ప్రభుకి ఏమి కానుక కావాలి? నీ నుండి ప్రభు ఏమి ఆశిస్తున్నారు? ఏమండి? చెప్పండి. ప్రభుకి ఏది కావాలో అది సమర్పించు. ప్రభు నీకేది ఇస్తే అది తీసుకో. ప్రభుకి ఏది కావాలో అది సమర్పించు కదండి. నీకు ప్రభు ఏది ఇస్తే అది ధారాళంగా తీసుకోండి. ప్రభుకి ఏది కావాలో అది సమర్పించండి. మొట్టమొదటి నీ హృదయాన్ని నాకు ఇవ్వు. ఏమడుగుతున్నారు ఆయన? ఎందుకంటే హృదయము అన్నిటికంటే మోసకరమైంది, ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించు వారెవరు? కదా. మీకు నేను బానే కనబడుతున్నాను, నాకు మీరు బానే కనిపిస్తున్నారు కాబట్టి నేను మీ ఊరు కాదు, మీ పక్కింటి కాదు కాబట్టి మీకు నాకు ఏ గొడవలు లేవు కదండి. ఉన్నాయా? కదండి.
కాబట్టి మీ హృదయంలోను, నా హృదయంలోను మీకు నాకు ఏమీ లేవు. మీరు పైకి అందరూ కనిపిస్తున్నారు. నేను పైకి బానే కానీ హృదయ రహస్యాలు ఎవరికి తెలుసు? ఎవరో దొరకనట్టు ఎక్కడి నుండో ఈవిడని తీసుకొచ్చినారు అని తిట్టుకుంటున్నారా? లేదు కదా! మంచోళ్ళు. దేవునికే మహిమ కలుగును గాక. మొట్టమొదటిగా నీ హృదయము దేవునికివ్వు. ఇది నీది కాదు. నీ దేహము దేవుని యొక్క ఆలయము. ఇందులో ప్రభువు తప్ప ఎవరికీ చోటు లేదు. మా ఊర్లో ఒక ఆవిడంటది, నా గుండె నిండా జయసుధ గారే ఉన్నారంటది. లేదా బాలకృష్ణ గారు. అమ్మా! ఇది వాళ్ళకి, వీళ్ళకి ఇవ్వడానికి పెట్టలేదిక్కడ. నీ దేహము దేవుని యొక్క ఆలయము. దాన్ని ఎవరైనా పాడు చేస్తే నేను వాళ్ళని పాడు చేస్తాను. జాగ్రత్త. ఆయనను పక్కన పెట్టేసి ఉండకూడని చెత్తంతా ఇక్కడ పేర్చుకున్నాం కదా! నువ్వంటే నాకెంత ఇష్టమో అని వేరే వాళ్ళకి చెప్తుంటాం. ముందు స్థానం ఎవరికివ్వాలి? దేవునికే. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. ఇదే మోసకరమైంది. పైకి అక్క బాగున్నావా? ముచ్చు మొహం. వెంటనే కదా! పెదాల మీద ప్రేముంది. గుండెల్లో కొన్ని రోగాలు బ్లడ్ టెస్ట్‌లో గాని, ఎక్స్‌రేలో గాని, స్కానింగ్‌లో గాని తెలియని రోగాలు మనలో కొన్నున్నాయి. ఏంటవి? ఇవి రక్త పరీక్ష చేసినా దొరకవు. స్కానింగ్‌లో దొరకవు. సిటీ స్కానింగ్‌లో దొరకవు. గొల్లపల్లి కాదని జంక్షన్ వెళ్ళినా దొరకవు. విజయవాడ వెళ్ళినా దొరకవు. హైదరాబాద్ వెళ్ళినా దొరకవు. బొంబాయి వెళ్ళినా దొరకవు. ఈ ఊరు కాదని ఏ ఊర్లో టెస్టులు చేయించినా దొరకవు. ఏంటో తెలుసా? పగ, ఈర్ష్య, ప్రతీకారము కదా! ఇవి బ్లడ్ టెస్ట్‌లో తెలుస్తదా? నాకు పక్కింటావిడ మీద ఎంత శాతం పగుందో తెలుస్తదా? నీకెంత బీపీ ఉందో తెలుస్తది. ఎంత షుగర్ ఉందో తెలుస్తది. ఎంత కొలెస్టరాల్ ఉందో తెలుసు తప్ప నీకెంత పగ, ఎంత అసూయ, ఎంత ఈర్ష్య ఇవి ఏ టెస్ట్‌లకు దొరకవు. దొరుకుతాయా? ప్రియమైన విశ్వాసులారా, ఇక్కడ మొట్టమొదటిగా దేవునికి నీ హృదయాన్ని ఇవ్వి. ఆయన కోరుకుంటుంది విరిగి నలిగిన హృదయము. కదండీ! గనక అవని అంతా ఆయనదే. ఇదంతా ఈ లోకము, ఈ సృష్టి అంతా ఎవరిదే? అవని ఎంత ఆయనదే, అయినా స్థలమేది అందరికీ హృదయముంది, యేసుకు చోటేది. అందరికీ హృదయముంది, యేసుకు చోటేది. చెప్పండి. యేసుకు చోటే. అవని ఎంత ఆయనదే. ఒకవేళ ఈ దినాన మీ హృదయంలో నీకు తప్ప గుండెల్లో స్థానమో ఇంకెవరికి లేదంటే ఎవరినైనా పెట్టుకున్నారేమో, వాళ్ళని ఒక గదిలో కూర్చోబెట్టి ఎవరికివ్వండి ఆ స్థానం? అది నీకు ఇష్టమయ్యే నీ భర్త కావచ్చు, నీకు ఇష్టమయ్యే నీ బిడ్డలు కావచ్చు. ముందు స్థానము దేవునికే. ఎవరికి? ఆయన లేనిదే నువ్వు లేవు. ఆయన లేనిదే నీ భర్త, బిడ్డలు కూడా. ఆయన తర్వాతే ఎవరైనా. ఎందుకంటే అంతా ఆయనదే. మనం అనుభవిస్తుంది కూడా ఆయనదే. నాదంటూ ఏమీ లేదయ్యా. ఒకవేళ ఉందంటే ఎవరిచ్చింది? నీవిచ్చినదే. భార్య బిడ్డలు కానీ, ఇల్లు పొలము కానీ, ఆరోగ్యము కానీ, ఏదైనా ఎవరిచ్చింది? మా అమ్మ ఇచ్చింది, మా నాన్న ఇచ్చింది, మా తాత ఇచ్చాడు. ఇవన్నీ శాశ్వతం కాదు. ఎవరివ్వాలి? మొట్టమొదటిదా నీ హృదయాన్ని దేవునికివ్వు. రెండోది నీ సమయము. నువ్వు అన్నీ కొనగలవేమో, సమయాన్ని కొనలేవు. వెళ్ళిపోయిన రోజులు తీసుకురాలేవు. ప్రార్థనకి రేపు వెళ్ళొచ్చులే. రేపు అన్న మాటకి రూపు లేదు. రేపు అనేది సాతాను మాట. ఇదే అనుకూల సమయము, నేడే రక్షణ దినము. రేపు అనే దానికి రూపు లేదు. ఈ రోజే బ్రతుకుంటామో లేదో గ్యారెంటీ లేదు. 24 గంటల్లో దేవునికి ఎంత సమయం ఇస్తున్నావు? పౌలంటాడు దినములు చెడ్డవి. చెడ్డ దినాల, చెడ్డ మనుషులా? రోజులు చెడ్డవా? మనుషులు చెడ్డవాళ్ళ? మనుషుల్ని బట్టి రోజులు చెడిపోయినాయా? రోజుల్ని బట్టి మనుషులు చెడిపోయారా? చెప్పండి.
మీ అందరికీ మాటలు వచ్చని చెప్పారు అమ్మగారు. ఆ నేను ఎవరి గురించి కూడా అయ్యా మా మూగదానివయ్యా మాటలు రాని అయ్యా నేను పాడక్కర్లే. పాడాలా? వచ్చు కదా, మాటలు వచ్చు కదా. దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ నీ ఎంత సమయము దేవునికి ఇస్తున్నావు? 24 గంటల్లో దేవునితో ఎంతవరకు పాటల ద్వారా, వాక్యము ద్వారా, ధ్యానము ద్వారా నువ్వు ఎంత సమయము దేవునితో గడపగలుగుతున్నావు? ఒకటి నీ హృదయాన్ని దేవునికివ్వు. రెండోది దినములు చెడ్డవి గనక సమయము పోనీయక. అన్ని రోజులు చెడ్డయి కదా, మనం కూడా చెడిపోదాం అనుకుంటే కుదరదు. వాళ్ళు చెడిపోయారు, వీళ్ళు చెడిపోయారు, నేను మాత్రం నీతిమంతురాళ్ళగా ఉండడం ఎందుకని అనుకోవద్దు. లోకమే ఇది పాపలోకము. ఏ లోకము? పాపం పెరిగిపోయింది. ఏం మంచితనము లేదు. పలకరించేవారు లేరు, ఆదరించేవారు లేరు, చక్కగా మాట్లాడేవారే లేరు. ఇది పాపలోకము. ఈ లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే. పాపం ఎప్పుడు తీయగా ఉంటది, ప్రతిఫలము చేదుగా ఉంటది. దావీదు బత్షేబాతో పాపము చేసినప్పుడు తీయగా ఉండొచ్చు. గర్భాన పుట్టిన కొడుకు చనిపోయినప్పుడు చేదు. ఆదాము వాళ్ళ పండు తిన్నప్పుడు తీయగా ఉండొచ్చు. తోటలోండి గెంటి వేయబడినప్పుడు. పాపం ఎప్పుడు చేయడానికి తీయగానే ఉంటది, ప్రతిఫలం ఎలా ఉంటది? చేదుగా ఉంటది. దినములు చెడ్డవే. చెడ్డ దినాల్లో కూడా మనం మంచిగా బ్రతకాలి. పాపము అంటకుండా, అంటనీయకుండా, అంటని ఒక 4-5 సంవత్సరాల క్రితం ఒక రోగం వచ్చింది. ఏంటది? కరోనా. అంటించుకున్నామా? దామ్మా, నా ముందుకొచ్చి తుమ్ము, దామ్మా అని ఎవరినన్నా దగ్గరికి పిలుచుకున్నారా? ఎక్కడో తుమ్మితే మనం ఇక్కడే ఇంట్లోంచి బయటికి రాలే. అలాగనుకుంటే ఇప్పుడు మనం ఉంటామా? కళ్ళ కలకల వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి దామ్మా చూడు చూడు అంటే అంటుకుంటుందా, అంటుకోదా? పాపము అంటించుకోదు. కీర్తనాకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండి చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు, దివారాత్రము ధ్యానించు వాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు. ఆ కలకాలం పిల్ల పాపలతో ఎండిపోయి ఉండమంటారా? ఏమంటారు చెప్పండి? కలకాలం పిల్ల పాపలతో చల్లగా ఉండమంటారా, ఎండిపోయి ఉండమంటారా? ఆ చల్లగా ఉండడము, దీవించడము నీ చేతుల్లో లేదు. యెహోవా ధర్మశాస్త్రము ఆనందించువాడు, దివారాత్రము ధ్యానించువాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. దేవునికే మహిమ కలుగును గాక. ఈ దినాన చెడ్డ దినాలే. నోవాహు దినాల్లో భూలోకం అంతా చెడిపోయింది. అయినా కూడా నోవాహు నీతిపరుడుగా, నిందారహితుడిగా, మంచివాడిగా ఉన్నాడు. బురదలో మొలిచిన కలువ పువ్వకి ఏమంటుకోదు? బురద అంటుకోలేదు. ఉప్పు నీటిలో చేపకు, బురదలో మొలిచిన కలువకు మలినమంటదు ఎప్పటికీ. ఉప్పు నీటిలో చేపకు పతనము రాదు ఎప్పటికీ. పాపపు లోకములో బ్రతికే మనిషికి పాపం అంటుకొనుట ఇది విడ్డూరం. విడ్డూరం కదా? చెప్పండి. బురదలో మొలిచిన కలువ పువ్వుకి ఏమంటుకోలేదు? బురద అంటుకోలేదు. కలువ పువ్వు మన గుమ్మాలో మొలుస్తుందా? ఎక్కడ ఉంటది? ఏమండి? బురదలో. సముద్రంలో నీళ్ళు ఎలా ఉంటాయి? ఉప్పగానే ఉంటాయి. సముద్రంలో చేపలు తెచ్చి వండుకుంటే ఉప్పగా ఉంటాయా? ఉండవు. బురదలో మొలిచిన కలువ పువ్వు బురద అంటించుకోలేదు. ఉప్పు నీటిలో చేపకి ఉప్పదనం లేదు. పాపపు లోకములో ఉన్నాం కదా అంటే అంటించుకోవాలా? అక్కడ పాపపు క్రియలు జరుగుతున్నాయంటే అక్కడ నుంచి తప్పుకోవడమే. ఒకవేళ తప్పు చేస్తే దేవుని సన్నిధిలోను ఒప్పుకొని దానిలోని తప్పుకోవడమే. ఇవి చెడ్డ దినాలు కాబట్టి సమయము పోనీయక సది. మూడోది, మీ శరీరాన్ని సమర్పించు. నీ శరీరము నీది కాదు. రోమాపత్రిక 12:2లో మీ శరీరాన్ని సజీవ యాగముగా సమర్పించు. ఈ దేహము నీది కాదు. దీనికి బడా ఎక్కువ. ఇది తింటాను, ఇది తిన్ను, ఇది కావాలి, ఇది వద్దు. ఈ లోకములో అన్నిటికీ గ్యారంటీ ఉన్నాయి. మనకి గ్యారంటీ ఉందా?
నాకేంటి షుగర్ లేదు, బీపీ లేదు, థైరాయిడ్ లేదు, ఏ రోగం లేదు, 100 సంవత్సరాలు బతికేస్తాను అనడానికి లేదు. గ్యారంటీ ఉందా? నా వాచ్‌కుండొచ్చు, ఫోన్‌కుండొచ్చు, మైక్‌కుండొచ్చు. గుండు సూదికి గ్యారెంటుంది, గుండెకు మాత్రం ఉందా? మీకెవరికైనా గ్యారంటీ ఉందా? నాకేంటండి డాక్టర్ గారు చెప్పారు, "అమ్మా! నువ్వు 100 సంవత్సరాలు ఏమి ఇది లేదు." నడుస్తూ, నడుస్తూ వెళ్ళిపోతున్నారు. నిద్రలో వెళ్ళిపోతున్నారు. ఏమిటి? ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు. ఏది సేఫ్టీ మనకి? హమ్మయ్య! ఈ బస్సు ఎక్కొచ్చులే, హాయిగా నిద్రపోవచ్చులే, ఎళ్ళిపోతాను ఇంటికి అని గ్యారంటీ ఉందా? అమ్మో! బస్సులన్నీ యాక్సిడెంట్ అయిపోతాయి బాబోయ్! ట్రైన్ ఎక్కుదామంటే ట్రైన్ యాక్సిడెంట్. అలాగని అమ్మోయ్! నేను భూమి మీదెళ్ళే ఏది ఎక్కను. గాల్లోది ఎక్కుతాను. అంటే అది సేఫ్టీయా? ఎప్పుడు కూలిపోతదో? బండి సేఫ్టీయా? సైకిల్ సేఫ్టీయా? ఏది సేఫ్టీ నీకు? చెప్పండి. నీ దేహము దేవునిది. ఎవరిది? దీన్ని దేవునికి సమర్పించు. మీరు అందరూ ఇక్కడే ఉన్నారు. మీ శరీరం ఇక్కడే ఉంది. అన్నిటికంటే వేగముగా పరిగెత్తేది ఏది? మీరిక్కడే ఉన్నారు గానీ, మీ అమ్మాయి రాజమండ్రిలో ఉంటారు. మీ మనసు ఎక్కడికెళ్ళిపోయింది? అసలు లెగిసుంటదంటావా? వండుకొని ఉంటదంటావా? తినుంటదంటావా? మా ఆయన గారు వచ్చేత్తారంటావా? ఈ పాస్టరమ్మ గారిని ఎక్కడి నుంచో తీసుకొచ్చారు బాబోయ్! ఈవిడ వదులుద్దంటావా? అంటే నన్నే చూస్తున్నారు. కానీ మీ మనసు మాత్రం ఎక్కడికెళ్ళిపోయింది? అమ్మోయ్! కంగారులో తాళమేసొచ్చానంటావా? అన్నం వార్చాను, గ్యాస్ కట్టేసానంటావా? కదా! మీ శరీరాలు ఇక్కడే ఉన్నాయి. మీ మనస్సు మాత్రం ఆమేనంటే ఎళ్ళిపోదాంరా దేవుడా అన్నట్టుగున్నారా? లేదు కదండీ! దేవునికే మహిమ కలుగును గాక. చెప్పండి. ఈ లోకములో అన్నీ నీ కొరకే. సూర్యునికి సూర్యునితో పని లేదు. చంద్రునికి చంద్రునితో పని లేదు. గాలికి గాలితో పని లేదు. దేవుడు అన్నీ నీ కొరకే. సూర్యునికి ఎండకి ఏమైనా డబ్బులు కడుతున్నామా? వానకి, వెన్నెలకి ఏవండి? గాలి ఒక్క నిమిషం ముక్కిలా పట్టుకోండి. నోరు కూడా తెరవకుండా. ఏంటి మమ్మల్ని చంపేత్తానికొచ్చారా అంటారా? చెప్పండి. కొన్ని కోట్ల జనాభాకి గాలెక్కడిది? కరోనా టైంలో ఆక్సిజన్ పెట్టాలనేవారు. సిలిండర్‌కి ఇంత ఖరీదని. గాలికి డబ్బులు కట్టట్లేదే. ఎండకి డబ్బులు కట్టట్లేదే. వెన్నెలకు, వర్షానికి, ఈ సృష్టిలో నువ్వు అనుభవిస్తున్న దేనికి డబ్బులు కట్టట్లేదే. కడుతున్నామా? చెప్పండి. అన్నీ నీ కోసమే. దేవుడు ఎంత ప్రేమ గలవాడంటే, ఒకటే వంకాయ చెట్టు మాత్రమే మలిపించి, బతుకున్నంత కాలం అందరికీ వంకాయ కూరేనా? కూరగాయల్లో రకాలు, పండ్లలో రకాలు, ఏవండి? మాంసాహారాల్లో కూడా రకాలు. చేపలు, రొయ్యలు, పీతలు, ఇంకా మీ ఊర్లో ఏమేమి తింటారు? కదా! చెప్పండి. అన్నీ నీ కొరకే. నువ్వు మాత్రము దేవుని కొరకు. ఎవరి కొరకు? నా ఇష్టం. లేదా కొందరంటారు, నేనెవరికి కావాలి? నా దగ్గరేముంది? గాలికి పుట్టాను, గాలికి పెరిగాను, గాలోడిని అంటారు. అవునా? గాలికి కూడా పిల్లలు పుట్టేత్తయా? గాలికి పుట్టాను, గాలికి పెరిగాను, గాలోడిని, నాకేముంది? నేనెవరికి కావాలి? చచ్చిపోతానంటారు. ఈ లోకములో అన్నిటికంటే విలువైన వాళ్ళ మనుషులమే. నీకు 100 కార్లున్నాయి, 100 ఎకరాల పొలముంది, 10 బిల్డింగులున్నాయి. నువ్వు లేకపోతే ఉపయోగముందా? చెప్పండి. నాకేముంది? ఇల్లుందా? వాకిలుందా? బంగారముందా? ఒక కాసుందా? ఒక ముక్కు పుడకుందా? నేనెవరికి కావాలి? అనుకోవద్దు. నువ్వు కోటీశ్వరురాలివి. ఆ! తాటాకింట్లో ఉంటున్నాను నేను కోటీశ్వరురాలంటది. మీరు ఒరిజినలా? ప్లాస్టికా? చెప్పండి. మీరు ఒరిజినలా? ప్లాస్టికా? ఒరిజినలే గదా! మీ గుండె మీ దగ్గరే ఉందా? మీ గుండె కొట్టుకుంటుంటే లబ్‌డబ్ లబ్‌డబ్ అని. ఉందా? చూసుకోండి. లేదా ఇంటికాడ ఎక్కడైనా పెట్టొచ్చారా? ఉందా అండి? దీని ఖరీదు 50,00,000. ఇది పని చేయట్లేదు. పుచ్చు చచ్చులన్నీ పడి కుళ్ళిపోయింది. దీన్ని తీసి పాడేయాలి. అమ్మా! నువ్వు బతకాలంటే నీకు వేరే వాళ్ళ గుండె అమర్చాలి. దీని ఖరీదు 50,00,000 అన్నారనుకోండి. ఆ! మన దగ్గర అంత డబ్బు కూడా లేదు. ప్రస్తుతానికి ఎవరి గుండె నీకు అక్కర్లేదు. ఎవరి ప్లాస్టిక్ ముక్కులు మనం పెట్టుకోక్కర్లేదు. మన ముక్కు మధ్య బానే ఉందా? ఒరిజినలా? డూప్లికేటా మనం? చెప్పండి. ఒరిజినలేనా? దేవునికే మహిమ కలుగును గాక. నీ గుండె మీ దగ్గరే ఉంది. దీని ఖరీదు 50,00,000. అవునా? ఇప్పుడు చెప్పండి పేదవాళ్ళమా? కోటీశ్వరులమా?
కిడ్నీలు ఉన్నాయా? ఇడ్లీలు కాదు, కిడ్నీలు ఉన్నాయా అండి? కిడ్నీలు అంటే ఎలాగుంటాయి? ఇడ్లీలాగా ఉంటాయా? ఒక్కొక్క కిడ్నీ ఖరీదు 50,00,000. 2 కిడ్నీలు ఎంత ఇప్పుడు? ₹1,00,00,000. ఇప్పుడు కోటీశ్వరులమా? పేదవాళ్ళమా? లేదు. ఎవరిదో తెచ్చి మనం పెట్టుకోవాలి. అది సరిగ్గా పనిచేద్దో, పని చేయదో. ఆ! చైనా ఫోన్‌లు చూడ్డానికి బావుంటాయే. ఇంటికి రాగానే పోతాయి. మనము చైనానా? ఒరిజినలా? అన్నీ మన అవయవాలని మన దగ్గరే ఉన్నాయా? ఇప్పుడు చెప్పండి. మీరు దేవుని సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. నేనెవరికి కావాలి? నా దగ్గర ఏముందని ఏమనుకోవద్దు. ఈ లోకములో అన్నిటికంటే విలువైన వాళ్ళం మనమే. అన్నీ ఉండి నువ్వు లేకపోతే ఉపయోగం లేదు. నీ బీరువా నిండా 100 కాసులు బంగారం ఉండి, నీకు పెద్ద బిల్డింగ్ ఉండి, అన్నీ ఉండి నువ్వు లేకపోతే ఉపయోగం ఉందా? అవేవీ లేకున్నా నువ్వున్నావు అదే చాలు. దేవునికే మహిమ కలుగును గాక. సృష్టి అంతా నీ కోసమే, నువ్వు దేవుని కోసం. ఒకటి నీ హృదయాన్నివ్వి, రెండోది నీ సమయాన్నివ్వి, నీ దేహాన్ని దేవునికి సమర్పించు. నాలుగోదిగా నీ సంపాదన 10వ భాగము నాది అంటున్నారు. దశమ భాగం ఎవరిదే? దేవునిది. ₹100 ఉంటే అందులో దశమ భాగం ఎంత? ₹10 ఎవరిదే? దేవునిది. ₹90 ఇంట్లో ఉన్న, అయ్య బాబోయ్! ₹10 కానుకేసేత్తన్నానా? ₹10 కానుకేసేత్తన్నానా? ఒకరోజు డబ్బులన్నీ పోట్లాడుకుంటున్నాయంట. మాట్లాడకండమ్మా. డబ్బులన్నీ ఏం చేస్తున్నాయి? పోట్లాడుకుంటున్నాయంట. గొప్పలు చెప్పుకుంటున్నాయంట. ఇప్పుడు ₹2,000 నోటు రద్దయింది ఉన్నప్పుడు. ఈ చీర ఎంత అనుకున్నావు? 2,000 అంటుందంట. ఎవరు? ₹2,000 నోటు. కేక్ అంటుందట. 500 పెట్టి కేక్ తెచ్చాను. పిల్లలు అంటున్నారట, ₹100 చాక్లెట్లు. మా అమ్మగారు అన్నారు, ₹10 జీలకర్ర, ₹10 ఆవాలు, ₹10 కొత్తిమీర, ₹10 కరివేపాకు అంటుందంట ఒక మామగారు. రూపాయి బిళ్ళ అంటుందంట. మీ గొప్పలు ఆపండి. ప్రతి ఆదివారము టంగు 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 అనుకుని వెళ్ళి చందా చెంచులో పడేది ఎవరనుకున్నారు? నేనే అంటుందంట. ₹2,000 చీర కష్టం అనిపించదు. కష్టం అనిపిస్తుందా? 500 బిర్యానీ కూడా. అయ్య బాబోయ్! 500 పెట్టి బిర్యానీయే అనిపించదు. కానీ దేవునికి చందా చంచులు ఏసేటప్పుడు అరిగిపోయింది, చిరిగిపోయింది, పనికిరాంది వెతికి, వెతికి, వెతికి ఏస్తాం. ఇదా? దేవుడేమన్నా అడుక్కునేవాడా? చెప్పండి. దశమ భాగము దేవునిది. నీ రాబడి అంతట్లో 10వ భాగము దేవునికిచ్చి, దేవుని శోధించండి. ఆకాశ వాక్యండ్లను విప్పి పట్టజాలంత విస్తారముగా దీవిస్తాడు. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత. మీలో ఎవరైనా, మీలో ఎవరికైనా ప్రభు బాకీ ఉన్నాడా? మీలో ఎవరికైనా ప్రభు బాకీ ఉన్నాడా? లేడు. మీలో ఎవరైనా ప్రభువుకు బాకీ ఉన్నారా? ఎంత? చెప్పండి ఎంత? అయ్యా, మా ఆయన గారు పడిపోయారు, దెబ్బలు తగలకుండా కాపాడావు, సాక్ష్యము పావలా. ఇదా? చెప్పండి. మనము దేవునికి బాకీ ఉన్నామా లేదా? ఎంత? నేను మీకు ₹100 ఇచ్చాను. ఇచ్చినప్పుడు అక్క దేవతవే బాబు నువ్వు. ఎంతమందిని అడిగాను. ఎవ్వరివ్వలే. నువ్వు దేవతవే. తిరిగి ఇచ్చేటప్పుడు ఉంటది. అప్పుడు అంటాం, నీ రుణం తీర్చలేను దేవుడే పంపించాడనుకో నిన్ను అంటాం. తిరిగి అడిగినప్పుడు రోజు పెట్టినమ్మేమో దెయ్యమైపోతది. ఈనాడు పెట్టనమ్మేమో దేవత అయిపోతుంది. రోజు ఇచ్చే దేవుడేమో కనపడ్డావు. ఏనాడు ఇవ్వనావిడ ఏదో ఒక రోజు ₹100 అప్పిస్తే నువ్వు దేవతవమ్మా. మళ్ళీ ఆవిడ ₹100 ఆవిడకి ఇచ్చేయాలి. నువ్వు దేవత కాదు ఇంకా దెయ్యం అనే మాటరా అంటే ఊరుకుంటారా? చెప్పండి. నీ రుణం తీర్చలేను. బతుకున్నంత కాలం నిన్ను మర్చిపోలేను. మరి దేవుడే నీకు ఆరోగ్యం ఇచ్చాడా? దానికి ఎంత వెల చెల్లిస్తారు? చెప్పండి. నీకు బిడ్డలనిచ్చాడా? మంచి భర్తనిచ్చాడా? చక్కటి ఇల్లిచ్చాడా? చక్కటి పనిచ్చాడా? చక్కటి ఉద్యోగం ఇచ్చాడా?
ఇందుకు దేవుడికి ఎంత ఇస్తే రుణం తీరిపోతే 100, 1000? నీవు చేసిన ఉపకారములనే పాటలో వేలాది నదులంతా విస్తార తైలమా, ఏడాది కోడెలనా, వేలాది పొట్టేళ్లనా, ఇది కాదని గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన ఏమి రుణం తీర్చను నా యేసయ్యా, నీ ప్రేమకై, నీ చాలికై ఏమి రుణం. చాలు, ఏమిస్తే తీరిపోతాయి. సంతోషించుటే క్రిస్మస్, సాగిలపడుటే క్రిస్మస్. సమర్పించండి, మీ హృదయాన్ని దేవునికి ఇవ్వండి, మీ సమయాన్ని దేవునికి ఇవ్వండి. మీ శరీరం మీది కాదు, దీనికి బడాయి ఎక్కువ, దీనికి గ్యారెంటీ లేదు. గుండు సూదికైనా గ్యారెంటీ ఉంది కానీ గుండెకు మాత్రము గ్యారెంటీ లేదు. గనుక నీ సమయం ఉన్నప్పుడే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, బ్రతుకు శాశ్వతము కాదు. ఎవరు ముందో ఎవరు వెనక్కో ఎవరికి తెలియదు. కాబట్టి నీ దేహాన్ని సమర్పించు. నీ సంపాదనలో 10వ భాగము దేవునిది. దాన్ని కూడా దొంగిలిస్తే, దేవుడికి ఇవ్వాల్సిన దేవుడికి ఇవ్వకపోతే ఆస్పత్రి పాలో, దొంగల పాలో ఏదో ఒక విధంగా పోతుంది. దేవుడికి ఇచ్చి దాచుకోండి అంతే, పరలోకములో కూర్చుకోవడమే. దేవుడికిచ్చి అప్పుల పాలు అయిపోయిన అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి. మనకు ప్రభు బాకీ లేడు, మనమే దేవునికి ఎలా ఉన్నాము? బాకీ ఉన్నాం. దానికి వేలాది నదులంత విస్తార తైలం ఇచ్చినా, ఏడాది కోడలిచ్చినా, నీ గర్భాన పుట్టిన బిడ్డనిచ్చినా ఆయన రుణం మనము తీర్చలేదు. 4వది సాగిపోవటయే క్రిస్మస్. సంతోషించారు, సాగిలపడ్డారు, కానుకలు అర్పించారు. ఏ రోజు మార్గము దుష్ట మార్గము, దేవుని మార్గము క్షేమ మార్గం. ఏ రోజు అన్నాడు, వెళ్ళండి, ఎక్కడ నేనే రాజు, యూదులకు రాజు నేను కాదని ఏ రాజు పుట్టాడో మీరు కనుక్కుని నాకు వచ్చి చెప్పండి అన్నాడు. కానీ వారు దేవుని చేత బోధింపబడిన వారై వేరొక మార్గమున తిరిగి వెళ్ళారు. సాగిపోటే క్రిస్మస్. అయ్యో ప్రభు నమ్ముకున్నాను, ఎన్ని కష్టాలు వచ్చేసినాయో. లోకములో ఉన్న వాళ్ళకి కష్టాలు లేవా? ఎంత చెట్టుకి అంత గాలి. వాళ్ళు బాగున్నారు, వీళ్ళు బాగున్నారు, నేనే ఇలా అయిపోయిన అనుకోకు. ఎవరు ఎంత తట్టుకోగలరో అంతే. సమస్యలు వచ్చినా సాగిపోవాలి. ఇశ్రాయేలీయులు వెళుతూ ఉండగా ఎర్ర సముద్రం అనేది అడ్డొచ్చింది. దేవుడు పాయలుగా చేయగానే సాగిపోయారు. పగటి వేళ మేఘ స్తంభము, రాత్రి వేళ అగ్ని స్తంభంగా ఉండి దేవుడు వారిని నడిపించాడు. గనక ఇక్కడ మనము చూస్తే సమస్తము కోల్పోయిన అంటే మీకు బైబిల్ ఎవరు గుర్తొస్తారు? యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనము విసర్జించిన వాడు. భూమి మీద యోబు వంటి వాడు లేడు. యోబు గారికి 10 మంది పిల్లలు. ఉదయాన్నే లేచి తన బిడ్డలు ఏమైనా పాపము చేశారేమో అని అరుణోదయమున లేచి బిడ్డల కొరకు ప్రార్థన చేసేవాడు. ఇలాంటిది ఎక్కడి నుండో సాతాను వచ్చింది, శోధించింది. 10 మంది బిడ్డలు చనిపోయారు. భక్తిపరుడే కదా, ఎందుకు ఇలా జరగాలి అనుకున్నారు. భక్తిపరులకే శ్రమలు. ఎవరికండి? భక్తిపరులకే. 10 మంది పిల్లలు చనిపోయారు, పనివాళ్ళు చచ్చిపోయారు, ఆస్తంతా పోయింది. భార్య అంటది, దేవుడు 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 దేవుడు, ప్రార్థన 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 ప్రార్థన, దేవుని దూషించి చచ్చిపోంది. యోబు గారు అన్నారు, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు, దేవుని నామానికే మహిమ కలుగును గాక. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు. దేవుని నుంచి మేలు అనుభవించిన మనము కీడు అనుభవించడానికి సగం. ఆ యేసుబాబు మాత్రమే ఎక్కడున్నాడు? అన్ని కష్టాలు నాకే షుగరు, నాకే బీపీ, నాకే నీరసం, అందరూ బాగానే ఉన్నారు, ఆ పాపిస్టోళ్ళు అందరూ బాగానే ఉన్నారు, ఆయన మాత్రమే ఎక్కడున్నాడు, ఆ యేసుబాబు ఎక్కడున్నాడు అంటున్నారా? మీరు అలాగనరు. మంచివాళ్ళు, దేవునికే మహిమ కలుగును గాక కదండి. యోబు 10 మంది పిల్లలు చచ్చిపోయారు, పని వాళ్ళు చచ్చిపోయారు, ఆస్తి పోయింది, భార్య దేవుని అంటుంది, దేవుని దూషించి చచ్చిపో అంటుంది.
ఏమ్మా ఎంతసేపు దేవుని నుండి రాని రాని అయ్యా పెళ్లి చేయి, పెళ్ళైపోయి అయ్యా పిల్లలు, అయ్యా ఉద్యోగం, అయ్యా ఇల్లు, అన్నీ రాని 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 అయినా ఎప్పుడైనా చిన్న జ్వరం వస్తే ఆ దేవుడు 2 కళ్ళతో చూడలేకపోయాడు. అవునా? మేలు అనుభవించిన మనము కీడు అనుభవించడానికి సగమా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకున్నాడు. దేవుని నామానికే మాట ద్వారా కూడా ఏం చేయలేదు. యోబు యొక్క సహనాన్ని బట్టి యోబు గారికి ఎంత శ్రమ అంటే బూడిదలో కూర్చుని కురుపులు గోక్కుంటూ ఉన్నాడు. రిచెస్ట్ పర్సన్. 3000 ఒంటెలు, 6000 గొర్రెలు, ఆడు గాడిదలు ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి ఆయన బూడిదలో కూర్చుని గొ సమస్తము కోల్పోయినా సాగిపోవాలి. క్రమశిక్షణతో సాగిపోవాలి. సాగిపోవుటయే క్రిస్మస్. చీమలు ఎలా వెళ్తాయి? లైను. వాళ్ళకంటే ఒక లీడర్ ఉంటాడా? నువ్వు కూడా నీ జీవిత యాత్రలో ఒక క్రమశిక్షణతో సాగిపోవాలి. ప్రతిదినము ప్రార్థన, విశ్వాసములో, సహవాసములో సాగిపోవాలి. ఎవడైనా నన్ను వెంబడింప కోరిన యెడల మీ సిలువను ఎత్తుకొని నన్ను యేసు ప్రభు వారిని నమ్ముకోవడం అంత తేలికేం కాదు. తేలికా కష్టమా? ఏమండి? యేసు ప్రభు వారిని నమ్ముకోవడము తేలికైందా? కష్టమైందా? చాలా కష్టం. బైబిల్ గ్రంథములో బైబిల్ చేతిలో పట్టుకుంటే క్రైస్తవులము కాలేము. తెల్ల చీర కట్టుకుంటే క్రైస్తవులము కాలేము. క్రీస్తుని పోలి నడిస్తేనే. క్రైస్తవ్యం అనేది చాలా కష్టం. ఆయన జీవించినట్లుగా జీవించాలి. నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువులను ప్రేమించండి అన్నారు. ఇది సాధ్యమయ్యే పనేనా? ఉదయం లేచింది మొదలుకొని మన కన్ను ఆళ్ళింటి మీదే ఉంటది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ చీర ఎప్పుడు కొనేసింది? ఎవరాళ్ళ ఇంటికి వచ్చినోళ్ళు కదా? ప్రభు అంటున్నారు శత్రువులను ప్రేమించండి అంటున్నారు. వాళ్ళని దీవించండి అంటున్నారు. మనము నాయన నేను ఇంటికి వెళ్ళేసరికి చచ్చిపోయి ఉండాలి. క్రైస్తవ్యం అనేది క్రీస్తుని నమ్ముకోవడం అనేది తేలిక పని కాదు. ఏదో చర్చికి వెళ్ళొచ్చేసామా, భోజనాలు పెట్టారా, తిని వచ్చేసామనేది కాదు. పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్నాను, మీరు నన్ను పోలి ఆ దేవునితో నడవడము, దేవుడు జీవించినట్లుగా జీవించడమే నిజ క్రైస్తవుల యొక్క లక్షణము. ప్రియమైన విశ్వాసులారా, సమస్యలు వచ్చినా సాగిపోండి. సమస్తము కోల్పోయినా సాగిపోండి. క్రమశిక్షణతో సాగిపోవాలి. క్రీస్తుని పోలి నడవాలి. సిలువ మీద వేలాడుతున్నారు. ఆ దారిలో వెళ్ళేవాళ్ళు హేళన చేస్తుంటే తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని. చాలా నిద్రమత్తులో ఉన్నారు. మీకు ఒక కథ చెప్పాలి. ఒక ఊర్లో ఎల్లమ్మ, పుల్లమ్మ అని ఇద్దరున్నారు. మీకు తెలుసా? నవ్వేసుకుంటున్నారు. మీ ఆ పేర్లు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మన్నించండి. ఈ ఎల్లమ్మని కొంచెం వాటర్ ఇవ్వు. ఎల్లమ్మ, పుల్లమ్మ. ఈ ఎల్లమ్మ ప్రభువుని నమ్ముకుంది. ఎవరు నమ్ముకుంది? ఇలాగే సిద్ధు అమ్మగారు స్త్రీల క్రిస్మస్ పెట్టారు. మంచి ఎండాకాలం. నీళ్లు రావట్లే. బైబిల్ పట్టుకుని చర్చికి బయలుదేరింది. ఈలోపు వాటర్ ట్యాంక్ ఎదురొచ్చింది. వస్తదని తెలిసి అప్పటికి అందరూ బిందెలు పట్టుకుని లైన్‌లో ఉన్నారు. ఈవిడ ఎక్కడికి బయలుదేరింది? చర్చికి బయలుదేరింది. ఈవిడకి వాటర్ ట్యాంక్ ఎదురొచ్చింది. గబగబా ఎళ్ళిపోయి బైబిల్ అక్కడ పెట్టేసి, బిందె పట్టుకుని ఎళ్ళిపోయి అందరిని గెంటేసి ముందర నుంచుంది. ఎవరు? చెప్పండి. ఎల్లమ్మ. అందరి బిందెలు ఇసిరేసి ముందర నుంచుంది. ఈలోపు పుల్లమ్మ అక్కడుంది. అప్పటికి గంట నుంచి బిందెలు పట్టుకుని అక్కడే నుంచుంది. ఈవిడ అందరి బిందెలు ఏం చేసింది?
విసిరేసి ఈవిడ ముందుకెళ్ళి నుంచుంది. నుంచోగానే ఆవిడొచ్చి ఈవిడ్ని తిట్టింది. ఎవరు? పుల్లమ్మ. ఏంటే ఊపుకుంటా ఇప్పుడొచ్చి మా బిందెలన్నీ ఇసిరేత్తావా అని ఈవిడ చేతిలో బిందెలు లాక్కొని ఇసిరేసింది. ఈవిడి ఆవిడని తిట్టింది. నువ్వలాగా, నీ బతుకలాగా, నీ కూతుళ్ళలాగా, నీ అల్లుడలాగని ఎల్లమ్మ తిట్టింది. అటునుంచి పుల్లమ్మ తిట్టింది. ఈలోపు చర్చిలో నుండి పాటలు వినబడిపోతున్నాయి. ఓరి నాయనో! నేను ప్రార్థనకెళ్ళిపోవాలని మళ్ళీ బిందెలు ఇసిరేసి, ఓ బిందెడు నీళ్ళు పట్టేసుకొని ఇంటికాడ పెట్టేసి ఆళ్ళని చాలా తిట్లు తిట్టేసి, "నీ కూతురు అలాంటిదే, నీ బతుకలాంటిదే, నువ్వు అలాంటి దానివే" అని 2 చేతులు ఎత్తి ఇరిసేసి, తిట్టేసి, బిందె అక్కడ పెట్టేసి గబగబా గబగబా బైబిల్ ఎట్టుకొచ్చేసి లేట్‌గా వచ్చి అందరికంటే ముందర కూర్చుందట. ముందర కూర్చోగానే పాస్టర్ గారు వాక్యం చెప్తూ, "ఎందుకొచ్చిన బతుకొచ్చి ఎప్పుడు బూతులే, ఎప్పుడు గొడవలే, శాంతి లేదు, సమాధానం లేదు. ప్రార్థనకు మాత్రం వచ్చేసి ముందర కూర్చుంటారని" మొదలుపెట్టారంట పాస్టర్ గారు. పక్క ఆవిడని గిల్లి, "ఇందాక గొడవాడుతున్నప్పుడు ఈయన మన వీధిలోకొచ్చాడా మాస్టర్ గారు గాని" అని అడుగుతుందంట. ఏమని అడుగుతుంది? "నేనిందాక పైపుల కాడ గొడవాడుతున్నప్పుడు పాస్టర్ గారు గాని మన వీధిలోకొచ్చారా? అంతా నాకే చెప్పేత్తన్నాడేంటి ఈయన" అంటుందంట. ఊరుకో, ఊరుకోండి. పాస్టర్ గారు అన్నారట, "ఎందుకొచ్చిన బతుకు? మారు మనసు లేదు. ఆ! శాంతి లేదు, సమాధానం లేదు. అన్ని గొడవలే, గొడవలే, గొడవలే. ఎవరికి బతుకు శాశ్వతము కాదు. ఎవరికి శత్రువులు ఉండకూడదు. క్రైస్తవులుగా శాంతంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, మనస్పర్ధలు ఉండకూడదు" అన్నీ చెప్పారు. ఈవిడికి వెంటనే మారు మనసొచ్చేసింది. వచ్చేటప్పుడు ఆళ్ళని చాలా తిట్లు తిట్టేసొచ్చింది కదా! ఆళ్ళన్నారంట, "ప్రార్థనకెళ్తున్నామని ఊరుకున్నాను. వచ్చాక నీ అంతు చూస్తామన్నారంట" ఆ పక్కోళ్ళందరూ. ఇప్పుడు పాస్టర్ గారు గద్దించి, గద్దించి, "ఓరి నాయనో ఆపరా బాబా! నేను మారు మనసు పొందుతానులే" అని మోకరించండగానే మోకరించి, "ప్రభువా! ఆళ్ళు ఎన్ని తిట్టినా నేను ఏం మాట్లాడనింక." ఈవిడ బోలెడు తిట్లు తిట్టొచ్చింది. ప్రార్థనకొత్తందని ఊరుకున్నారు. ఇప్పుడు ఈవిడ ప్రార్థన నుంచి ఆమేన్ అనగానే ఎప్పుడు వత్తదా అని ఎగిరి ఎగిరి వచ్చేసిందా? వచ్చేసిందా? అని చూస్తున్నారు. ప్రార్థన అయిపోయింది. చర్చిలో తీర్మానం చేసుకుంది. ఏమని? ఎవ్వరు తిట్టినా, ఎవ్వరు ఏమన్నా, నేను ఏమనను ప్రభువా అనుకుని ఎళ్ళింది. ప్రార్థన అయిపోయింది. కడుపు నిండా భోంచేసేసింది. ఎళ్తుంది. పెద్ద ఇది ఇది, అది, దీని కూతురు ఇలాగ, దాని కూతురు అలాగని మొత్తం వీధిలోళ్ళు గొడవకొచ్చేసారు. మా బిందెలు ఇసిరేసిందిది. ఇదంట ప్రార్థనకెళ్తుందంట. దీని కూతురు అలాగ, దీని కోడలు అలాగని మొదలెట్టారు. ఈవిడేమంది? ఇక్కడ ఏమని తీర్మానం చేసుకొనెళ్ళింది? మీకెవ్వరికీ ఇంట్రెస్టే లేదు. ఈనే ఆ పిల్లల్ని చూడడం, ఈ పిల్లల్ని చూడడం ఇదే సరిపోయింది. ఏవండీ? తిట్టేసొచ్చింది కదా! ఆళ్ళందరూ తిట్టడానికి రెడీగా ఉన్నారు. ఎళ్తుంది. అందరూ తిడతన్నారు. "దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక." ఆళ్ళన్నారట, మీ అమ్మ అలాంటిదే" అన్నారంట. "మీ అమ్మకి స్తోత్రం" అంటుందంట. ఆ! చర్చిలోకెళ్ళి కొత్త బూతు మాట నేర్చుకొచ్చావా? మీ అమ్మకి స్తోత్రం, నీకు స్తోత్రం, మీ నాన్నకి స్తోత్రం, దేవుడు మీ అమ్మని దీవించును గాక, మీ నాన్న అంటే ఈవిడేమంటుంది ఆళ్ళని? ఆళ్ళు తిట్టొచ్చింది గదా! ఇప్పుడు మళ్ళీ ఈళ్ళ అమ్మని, ఈళ్ళ అక్కని, ఈళ్ళ పిల్లల్ని అందరిని తిడుతుంటే, ఈవిడ వాళ్ళని, దేవుడు మీ శత్రువులైన వారిని ప్రేమించండి, దీవించండి అన్నారు కదా! ఈవిడంటది, దేవుడు మీ అమ్మని దీవించును గాక, మీ నాన్నని దీవించును గాక, నీ పిల్లల్ని దీవించును గాక అంటుంటే, వాళ్ళేమనుకున్నారు, ఇదొక కొత్త బూతు మాట అనుకుని, దేవుడు నిన్ను దీవించును గాక, నీ బిడ్డల్ని దీవించును గాక అని. దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము చూస్తే సమస్యలు వచ్చినా సాగిపోవాలి. ప్రతిదినము దేవునితో సహవాసం చేయాలి కదండి. ఇది సిలువనెత్తుకుని ప్రభుని వెంబడించాలి. క్రైస్తవ్యం అనేది చాలా కఠినమైనది. దేవుడు జీవించినట్లుగా జీవించాలి. తిట్టిన వారిని తిట్టకూడదు, కొట్టిన వారిని కొట్టకూడదు. చీ అన్న, తూ అన్న, ఏమన్నా ఒక చెంప కడితే, "రావే మా పిల్లోడు కొడతావా" అని ఎళ్ళిపోకూడదు. ఇది క్రైస్తవుల బుద్ధి కాదు. ఇదా? "ఒక్క చెంప నిన్ను ఎవరైనా కొడితే రెండవది" చూపించాలి. చూపిద్దామా? "దమ్మ కొట్టమ్మా" అంటారా? కొట్టించుకోవాలంట. ఇది క్రైస్తవ్యం. "ఒక్క మైలు నిన్ను ఎవరైనా రమ్మంటే" ఆ! అంగీ అడిగితే పై వస్త్రాన్ని. ఇది క్రైస్తవ్యం. గనుక సంతోషించుటే క్రిస్మసు, సాగిలపడుటయే క్రిస్మస్సు, సమర్పించుటయే
ఆ తర్వాత సాగిపోవుటయే. ఐదవది సాక్ష్యం ఇచ్చుటయే. ఎవరు సాక్ష్యం ఇచ్చారు? గొర్రెల కాపరులు పొలములో ఉన్నారు. దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. వార్త విన్నారు, వెళ్ళారు, చూచారు, నమస్కారం చేశారు. రక్షకుడు ఉదయించినాడట అని సాక్ష్యం ఇచ్చారు. ఇది ప్రకటించవలసిన పండగ. మీరెవరికైనా మీరు నమ్ముకున్న ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నారా? అమ్మా మేము ఇంత బాగున్నాము, ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే అది ఆ దేవుడి దయ వల్లే అని ఎవరికైనా చెప్పగలుగుతున్నారా? మా ఆయన పొద్దునుంచి సాయంత్రం వరకు కష్టపడితే ఇలాగున్నాం మేము అని చెప్తున్నారా? మీ ఆయనైనా, మీ బిడ్డలైనా ఎవరి దయ ఉండాలి? చెప్పండి. దేవుని దయ. ఏనాడైనా ఎవరికైనా నువ్వు నమ్ముకున్న ప్రభు గురించి, ఆయన జననము గురించి, ఆయన మరణ పునరుత్థానాల గురించి, ఆయన రాకడ గురించి, ఆయన అద్భుతాల గురించి ఎవరికైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? లాడు గొర్రెల కాపర్లు సాక్ష్యం ఇచ్చారు. కన్న వాటిని, విన్న వాటిని గురించి భక్తులైన వారు సాక్ష్యం ఇస్తున్నారు. మీరు ఏ రోజైనా సాక్ష్యం ఇచ్చారా? సాక్ష్యం ఇచ్చుటయే క్రిస్మస్. ఆరోదిగా స్తుతించుటయే క్రిస్మస్. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువారు పుట్టినప్పుడు ఎవరెవరు స్తుతించారు? స్తుతించుట పాటల ద్వారా. ఏమండి? ఇది పాటల పండగ. సంగీతం స్వర్గలోక భాష. శిశురువేత్తి, పశురువేత్తి, గానం, పణి అన్నారు. శిశువులను, పశువులను, పాములను పరవశింపచేసే సం మరి శక్తి దేనికుందంటే నేను రాగానే వింటున్నాను. చాలా పాటలు వినపడుతున్నాయి. చాలా చక్కగా పాడుతున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. పాడాలి. రాగాలు తీస్తే రోగాలు పోతాయి. ఏం తీయాలి? అమ్మా అమ్మా అంటే పోవో. దేవుడు నీకిచ్చిన స్వరాన్ని ఎత్తి దేవుని సన్నిధిలో స్తుతిస్తే రోగాలు పోతాయి. పాడాలి. పాటలు పాడాలి. శిశువులను, పశువులను, పాములను ఇక్కడెక్కడో తార వెలసింది అనగానే ఎక్కడో బుడ్డో డాన్స్ చేసేస్తుంటాడు. చేస్తాడా? మనం చేయమని చెప్పక్కర్లే. శిశువులను, పశువులను, గంగిరెద్దు తెలుసా మీకు? ఊపుద్దా? పాములను బోర ఊదగానే పాము కూడా ఏం చేస్తుంది? సంగీతానికి అంత శక్తి ఉంది. అల్నాడు దావీదు పాడితే సౌల్లో ఉన్న దురాత్మ పోయింది. దేవదూతలు పాడితే దేవుడు భూమికి పునాది వేశాడు. పౌలు శిలలు చెరసాల్లో అర్ధరాత్రి వేళ ఏం చేశారు? పాటలు పాడారు. ఇది నాన్న స్తుతించుటే క్రిస్మస్. గొర్రెల కాపర్లు స్తుతించారు. పరలోక దూతలు ఏమని స్తుతించారు? సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద. ఎవరు ఆయనకిష్టలు? మనలో ఎంతమంది అంటే దేవుడికి ఇష్టం? నువ్వంటే నాకు చాలా ఇష్టం మనుషులు చెప్పేది. నేనంటే నీకు చాలా ఇష్టం కదా మీకు మీరు చెప్పుకునేది. మన గురించి ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. మనలో ఒక్కళ్ళన్నా కూడా దేవుడికి ఇష్టం లేదు. అంత దుర్మార్గులమా? అంత పాపిష్టోళ్ళమా? అయ్యో! మీరంటే దేవుడికి ఇష్టం లేదా? ఇష్టం లేకుండానే బతుకున్నామా? దేవదూతలు పాడిన పాటల్లో ఆయనకిష్టలైన మనుషులకు భూమి మీద ఏది సమాధానం? ఎవరిని కదిపితే సమాధానం ఉంది? బాగున్నామన్నవాళ్ళు ఏరి? సమాధానము గొల్లపల్లిలోనో, జంక్షన్‌లోనో దొరికేది కాదు కొనుక్కుందామంటే. వ్యక్తిగత సమాధానం కావాలి. పరస్పర సమాధానం కావాలి. దేవునికి నీకు మధ్య ఏం కావాలి? ఆయనకిష్టులైన మనుషులు. ఎవరు ఇష్టులు? భూమి మీద భక్తులే శ్రేష్ఠులు. వారు కేవలం నాకు ఇష్టులు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. కుష్ఠరోగి అంటాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. మనలో ఎంతమంది అంటే దేవునికి ఇష్టం? ఎవరు ఇష్టలు? యథార్థవంతులు ఆయనకిష్టలు, సత్యవర్తులు ఆయనకిష్టలు, న్యాయవంతులు దేవునికి ఇష్టలు, భక్తి పరులే దేవునికి ఇష్టలు. ఏది భక్తి? ఏది భక్తి ఉంటే భుక్తి, భుక్తి ఉంటే శక్తి, శక్తి ఉంటే ముక్తి. ఏంటండి? భక్తి ఉంటే భుక్తి, భుక్తి ఉంటే శక్తి, శక్తి ఉంటే ముక్తి. ఏది తింటే శక్తి వస్తుంది? ఏది బలం ఆరోగ్యానికి? ఏ తిండి చెప్పండి? ఏది బలం? చికెనా, మటనా, రొయ్యలా, పీతలా, చేపలా? ఏది బలం?
ఆకును తిన్న మేక కొండెక్కిందంట. ఆ! ఆకును తిన్న మేక కొండెక్కిందంట. ఆ మేకను తిన్న మనిషి మంచం ఎక్కాడంట. నేనంటాను ఆకుకూరలే బలమంటాను. అలాగని మన ఇంటికి చుట్టాలొస్తే ఆకుకూరలేసి పెడతామా? రాక రాక హైదరాబాద్ నుంచి వస్తే ఆకుకూర వండి పెట్టారంటారు. అంటే ఆళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనం ఆకుకూర వండి పెట్టాం. ఆళ్ళేం కోరుకున్నారు? మటనో, చికెనో కదా! ఏది బలము? ప్రార్థనే బలము. దేవునికే మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి కావాలి. ఏ శక్తి? ప్రార్థనా శక్తి కావాలి. గనుక ఇక్కడ గొర్రెల కాపరు స్తుతించారు. దేవదూతలు స్తుతించారు. మరియమ్మ గారు స్తుతించారు. జకర్యా, ఎలిజబెతులు స్తుతించారు. హన్న దేవాలయమును విడవలేదు. ఏం విడవలేదు? దేవాలయం విడవలేదు. సుమయోను గారు నాదాన్ని ఎత్తుకొని స్తుతించారు. ఈ దినాన దేవుని సన్నిధిలోనికి వచ్చిన మనము స్తుతించుటయే క్రిస్మస్. పాటల ద్వారా స్తుతించండి. ప్రార్థనల ద్వారా స్తుతించండి. ధ్యానములో ఉండి స్తుతించండి. వచ్చిన మనము ప్రభువుని చూడాలి, సాగిలపడాలి, నమస్కరించాలి. మీ హృదయమనే కానుకలుగా సమర్పించాలి. చివరిగా సాధించుటయే క్రిస్మస్. ఏంటండి? ఏం సాధించాలి? గొర్రెల కాపరులు తమతో చెప్పబడిన వాటిని, కన్న వాటిని, విన్న వాటిని గూర్చి దేవుని మహిమపరచుచు మేము ప్రభువుని చూచామో, ఏదైతే విన్నారో, ఏదైతే చూచారో, ఏదైతే ప్రకటించారో మేము సాధించామని సంతోషంగా వెళ్ళారు. ఈ సంతోషము మీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రమ్ము. ఈ నేడే సంతోషం యేసు కావాలంటే ఎవరి దగ్గరికి రావాలి? సంతోషమే సగం బలం. ఏంటి? సంతోషమే సగం బలం. ఈ సంతోషం ఎక్కడ దొరుకుద్ది? ప్రభు దగ్గరే దొరుకుద్ది. అల్నాడు సాధించామనే సంతోషముతో గొర్రెల కాపరులు తిరిగి వెళ్ళారు. తూర్పు దేశపు జ్ఞానులు అత్యానంద భరితులై వార్త విన్నారు. ఏమండి? సంతోషించారు, సాగిలపడ్డారు, కానుక సమర్పించారు. తమ దేశానికి తిరిగి క్షేమముగా వెళ్ళారు. వెనుక ప్రియమైన విశ్వాసులారా, ఇట్టి స్థితి గల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడు గాగల జనులు ధన్యులు. ఈ దినాన మనము ధన్యులమా? అన్యులమా? ధన్యులమే. గనుక అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు, చెడ్డ దినాలు. ఈ క్రిస్మస్‌ను క్రిస్మస్‌లో ప్రభువును ధరించుకోవాలి. ఈ రోజుల్లో క్రిస్మస్ అంటే ఇంటి పండగ, పంటి పండగ, కంటి పండగ. ఏమైపోయింది? ఇంటి పండగ అంటే ఇల్లు అలంకరణ, ఒళ్ళు అలంకరణ, పళ్ళు అలంకరణ అయిపోయింది. ప్రభువుని చూపించాలి. ప్రభువుని ధరించాలి. నా చీర బావుందా? కాదు. నేను ధరించుకున్న ప్రభువును చూపించు. నేను ప్రభువును బట్టి ఈ స్థితిలో ఉన్నాను. ఈ దినాన క్రిస్మస్‌లో క్రైస్ట్ మిస్ అయిపోతున్నారు. క్రీస్తు లేని క్రిస్మస్సే కాదు. నీ దగ్గర కొత్త బట్టలు లేకపోయినా, పిండి వంటలు లేకపోయినా, నీకు సరైన ఇల్లు లేకపోయినా పండగ చేయొచ్చు. ఈ దినమైన ఈ స్త్రీల క్రిస్మస్‌లోనికి వచ్చిన మనమందరం ప్రభువుని చూడాలి, చేర్చుకోవాలి, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అప్పుడు మనకు ఎప్పుడూను పండగే. ఒకరోజైనా పండగంటే నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉంటే అప్పుడు నీకు పండగ. నిజ క్రిస్మస్ అంటే సంతోషించుటయే క్రిస్మస్సు, సాగిలపడుటయే క్రిస్మస్సు, సమర్పించుటయే క్రిస్మస్సు, సాగిపోవుటయే క్రిస్మస్సు, సాక్ష్యమిచ్చుటయే క్రిస్మస్, స్తుతించుటయే క్రిస్మస్సు. చివరిగా సాధించాలి. ఒక క్రైస్తవ విశ్వాసిగా మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకం. ఆయన అర్ధరాత్రి వస్తారో, మధ్యరాత్రి వస్తారో, కోడి కూసే వేళ వస్తారో, తెల్లవారుజామున వస్తారో, ఎప్పుడొస్తారో తెలియదు. మెలకువగా ఉండి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. కనుక ఒక దొంగ వలె వస్తానన్నారు. గనుక మనం ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభువుడు రాకడ కొరకు సిద్ధపడాలి. అట్టి ధన్యత కూడి వచ్చిన మనకెల్లరికూ ప్రభు అనుగ్రహించును గాక. దయగల తండ్రి నీకు స్తోత్రాలు. ఈ ఆనంద మాసములో ఈ స్త్రీల క్రిస్మస్ దినాల్లో ప్రభా ఇంతవరకు వాక్యముల నుండి మీరు మాతో మాట్లాడారు. నీకు వందనాలు, స్తోత్రాలు. విన్న వాక్యమును హృదయం అనే పలక మీద భద్రపరుచుకుని అల్లాడు మరియమ్మ గారు తలపోసుకోవడానికి సహాయం చేయండి నాయన. సంతోషించడానికి, నీ సన్నిధిలో సాగిలపడడానికి,
నీ సన్నిధిలో సమర్పిస్తూ, సాగిపోతూ, సాక్ష్యమిస్తూ, నిన్ను స్తుతిస్తూ, నీ రాజ్యాన్ని నాయన మేము సంపాదించామని సాధించగల ధన్యత దేవా మేము పొందుకోవడానికి సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డలను కూడా దీవించండి నాయన. యాజకులను నాయన, ఈ ప్రాంతంలో సేవ జరిగిస్తున్న దైవజనులను, పాస్టర్ అమ్మ గారిని, వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడ్డను దీవించండి. సంఘ బిడ్డలందరినీ దీవించండి. చిన్న మంద భయపడుకు నేను పెద్ద మందగా చేస్తానన్న అంటే దీవిన ఆశీర్వాదాలు ఈ ప్రాంతంలో బిడ్డలకు నిండుగా మెండుగా దయచేసి మీరే ప్రతి ఒక్కరి గృహములో బాలుడిగా జన్మించి మహిమ పొందుమని మా కొరకు పసి బాలుడిగా దిగి వచ్చిన యేసయ్య పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. క్రీస్తు నేడు పుట్టెను. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. బోలో యేసు క్రీస్తు మా రాజుకు, రాజుల రాజుకు, ప్రభువుల ప్రభువుకు క్రీస్తు నేడు పుట్టెను. ఇంతవరకు నాకు చక్కటి అవకాశం ఇచ్చిన మరి దైవజనులకు, మరి అమ్మగారికి, మీ అందరికీ కూడా వందనాలు. చక్కని వర్తమానం అందించిన జ్యోతమ్మ గారికి మా నిండు వందనములు. సంఘం పక్షంగా అలాగే మా పక్షంగా, కుటుంబ పక్షంగా వందనములు. గత నెలలో జరిగిన అంటే అమ్మగారు కొంచెం త్వరగా వెళ్ళిపోవాలి, అందుకని గిఫ్ట్లు, కేక్ కటింగ్ కూడా ముందే చేసేసుకుందాము. గిఫ్ట్లు ఇచ్చేది ఉంది. గత నెలలో జరిగిన క్విజ్ పోటీలు, ఆటల పోటీలు, కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. వారందరూ కూడా ముందుకు రావాల్సిందిగా కోరుచున్నాను. నేను పేర్లు చదువుతాను.